సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజమౌళి సై సినిమాతో టాలీవుడ్లో భిక్షు యాదవ్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ సింగ్ రావత్ 74 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. 1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించిన ఈయన 1988లో బిఆర్ చోప్రా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మహాభారత్ సీరియల్లో అశ్వత్థామ పాత్రలో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాలీవుడ్లో సర్ఫరోష్, లగాన్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన సుదీర్ఘ సినీ కెరీర్లో కేవలం హిందీకే పరిమితం కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ్, మలయాళ్, బెంగాలీ, భోజ్పురి, నేపాలి ఇలా పలు భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి బహుభాషా నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో ఎన్నో చిత్రాల్లో మెప్పించిన ప్రదీప్ రావత్ 2004లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాలోనే భిక్షు యాదవ్ పాత్రలో ఆయన పూర్తిగా ఒదిగిపోయిన తీరు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అంతేకాదు సై సినిమాలో తాను చేసిన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ ప్రతినాయకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత వచ్చిన గజనీ సినిమాలో ప్రదీప్ రావత్ చేసిన మెయిన్ విలన్ క్యారెక్టర్ అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఆ సినిమాతో ఆయన ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయింది అండ్ మోస్ట్ వాంటెడ్ విలన్ గా కూడా మారిపోయాడు. సై సినిమా తర్వాత తెలుగులో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలో రాజ్ బిహారీ పాత్రలో మరోసారి అదిరిపోయే విలనిజాన్ని పండించారు ఈయన. ఇక ఆ తర్వాత భద్ర, దేశముద్రు, స్టాలిన్, నేను శైలజ, ఓయ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి విలన్ గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. క్రూరమైన ప్రతినాయకుడి పాత్రలే కాకుండా కొన్ని క్యారెక్టర్ రోల్స్ కూడా చేసి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. నేను శైలజలో ఆయన చేసిన కామెడీ కడుపుబ్బా అందరినీ నవ్వించింది. అయితే తెలుగులో ఆయన చివరగా తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం సినిమాలో నటించారు. తన గంభీరమైన నటనతో దశాబ్దాల పాటు సినీ అభిమానులను అలరించిన ప్రదీప్ రావత్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటనే చెప్పాలి.